హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాయా దీపం. ఒకరోజు తన పొలంలో పనులు చేస్తున్న నాగయ్యకు ఒక పురాతనమైన దీపం దొరికింది. దాన్ని ఇంటికి తీసుకువెళ్ళి చక్కగా శుభ్రం చేశాడు. దానిలో నూనె పోసి రాత్రిపూట వెలిగించాడు. సరిగ్గా అదే సమయంలో నా దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేవు. పొలంలో వేయడానికి విత్తనాలు ఎలా తేవాలో ఏమో అర్థం కావడం లేదు అని భార్యతో చెబుతాడు. తెల్లారేసరికి ఇంట్లో ఒక మూల విత్తనాలు ఉన్నాయి. నాగయ్య ఆశ్చర్యపోయాడు. దీనికి తనకు దొరికిన దీపమే కారణమై ఉంటుందని ఊహించాడు. ఆ రోజు రాత్రి మళ్లీ దీపం వెలిగిస్తూ, ప్రజలంతా కష్టాల్లో ఉన్నారు, తినడానికి బియ్యం పప్పు దినుసులు ఉంటే బాగుండు అని భార్యతో అన్నాడు. తెల్లారేసరికి ఇంట్లో బియ్యం పప్పు దినుసులు బస్తాలు బస్తాలు ప్రత్యక్షమయ్యాయి. నాగయ్య చాలా సంతోషించాడు. ఇది మామూలు దీపం కాదు, ఖచ్చితంగా మాయాదీపమే అని నిర్ధారణకొచ్చాడు. వెంటనే గ్రామస్తులందరికీ బియ్యము పప్పు దినుసులు పంచిపెట్టాడు. విషయం తెలుసుకున్న జమీందారు కొండయ్య కన్ను దీపంపై పడింది. తన మనుషుల సాయంతో దాన్ని నాగయ్యకు తెలియకుండా దొంగిలించాడు. ఆ రోజు రాత్రి జమీందారు దీపం వెలిగిస్తూ, నాకు చాలా డబ్బు కావాలి, తెల్లారేసరికి ఇల్లు నిండిపోవాలి అన్నాడు. కానీ తెల్లారేసరికి తన ఇంట్లో ఉన్న డబ్బులు నగలు మాయమైపోయాయి. ఏం చేయాలో అర్థం కాక ఆ దీపాన్ని నాగయ్యకి ఇచ్చి తన సంపదను తనకు వచ్చేలా చేయమన్నాడు. సరే అని నాగయ్య అలాగే చేశాడు. స్వలాభం ఆశించకుండా అవసరమైనప్పుడల్లా ఆ దీపం సాయంతో ప్రజలకు సాయపడ్డాడు. జమీందారు ఇక మరోసారి ఆ దీపాన్ని దొంగిలించే సాహసం చేయలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.